ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకొని బీఆర్ఎస్ అగ్రనేతలు వివరిస్తున్న తీరు యావత్తు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు దొరపోకడలకు విసిగిపోయి ఓడించారు. అయినా బీఆర్ఎస్ నాయకులు తమకు పద్ధతి మార్చుకోకుండా, ఓటమిపై ఆత్మ పరిశీలించిన చేసుకోకుండా ఓటమికి ప్రజలదే తప్పు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. అభివృద్ధి చారంత చేసి అవినీతి పబ్లిసిటీకే అంకితమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్లు ఉన్నదని, గతంలో కాంగ్రెస్ హయాంలో తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతు నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసిన వారిపై, ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించిన వీళ్లు ఈరోజు ముసలి కన్నీరు కురుస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ గౌరవించకుండా వారికి తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకొని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ ఓటమికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా తెలంగాణ ప్రజలదే తప్పు, మమ్మల్ని ఓడగొట్టారని అనడం వారి ఈ విజ్ఞతకి వదిలేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళ హయాంలో చేసిన అభివృద్ధి చారంత అయితే అవినీతి పబ్లిసిటీకి పరిమితమైన ఈ బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతును నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి పౌర నాయకులకే కానివ్వండి, వివిధ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించిన సంగతి మర్చిపోయి ఈరోజు ముసలి కన్నీరు కాడుస్తున్నారు. ఈరోజు మీరు ఎన్ని జిమ్మికులు చేసినా తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా మేదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు చాలా బాగా తెలుసు ఎవరు ఏందనేది. ప్రజాప్రభుత్వం ఏదో గ్రహించినారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరీ ముఖ్యంగా మేదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించి కాంగ్రెస్ పార్టీని బలపడుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.